శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణాల గ్రంథాల ఆధారంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. సాధారణంగా పరాభవ అనే పేరు వినగానే ఏదో కీడు జరుగుతుందని భయపడాల్సిన పని లేదు. జ్యోతిష్య శాస్త్రరీత్యా ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక స్వభావం అయితే ఉంటుంది. వ్యక్తిగత జీవితంపై ప్రభావం అంటే ఈ సంవత్సరంలో మనుషులు తమ అహంకారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మొండిగా వ్యవహరిస్తారో వారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వినయంగా ఓర్పుతో ఉండేవారికి ఈ ఏడాది మంచి ఫలితాలను అయితే వస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అంటే మాట పట్టింపుల వల్ల బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట తీరుపై నిగ్రహం అవసరం. అలాగే సామాజిక మరియు దేశ పరిస్థితుల గురించి కూడా చెప్పబడింది. రాజకీయ మార్పుల గురించి కూడా చెప్పబడింది. ఏంటంటే పరాభవ నామ సంవత్సరంలో రాజకీయంగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయంట. అధికారంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వ్యాపార రంగంలో ఒడిదుడుకులకు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కోలుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రకృతి ఎలా ఉంటుంది ఈ పరాభవ నామ సంవత్సరంలో అంటే వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు లేదా ప్రకృతి వైపరీత్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పంచాంగం అయితే సూచిస్తోంది. అలాగే ఆధ్యాత్మిక కోణంలో చూసుకున్నట్లయితే శాస్త్రాల ప్రకారం పరాభవ నామ సంవత్సరంలో దైవ చింతన పెరగడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. అలాగే ధర్మ కార్యాలు చేయడం, పేదలకు సహాయం చేయడం వల్ల ఈ సంవత్సరం దోషాలు తొలగి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పరాభవ అంటే భయం కలిగించే పేరులా అనిపించిన మన పురాణాలు, ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలు ఈ సంవత్సరం గురించి ఏం చెప్తున్నాయి అంటే అసలు ఈ ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండబోతోంది అని ఇంకాస్త వివరంగా మనం తెలుసుకుందాం. మన 60 ఏళ్ల తెలుగు కాలచక్రంలో పరాభవ అనేది 40వ సంవత్సరం అన్నమాట. సో సామాన్య భాషలో పరాభవం అంటే అవమానం లేదా ఓటమి అని అనుకుంటాం. కానీ సంస్కృత మూలాల ప్రకారం దీనికి మరో అర్థం కూడా ఉంది. పరా ప్లస్ భవ అంటే గతించిన దాని నుంచి పుట్టినది లేదా అహంకారాన్ని జయించడం ద్వారా వచ్చే జ్ఞానం అని అర్థం అన్నమాట. పురాణాల ప్రకారం ఈ సంవత్సరంలో మనుషులు తమలోని అహంకారాన్ని వదులుకొని వినయంగా అలవర్చుకోవడాన్ని ప్రకృతి ఇచ్చే సంకేతం ఇదన్నమాట. సో మన ప్రాచీన గ్రంథాలైన నారద సంహిత మరియు బృహత్ సంహితలలో పరాభవ సంవత్సర ఫలితాలను ఇలా వివరించారనమాట. సో ప్రజల స్థితి ఎలా ఉంటుంది ఈ ఏడాదిలో అంటే ఈ ఏడాది ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొదట్లో కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ చివరకు ధర్మమే జయిస్తుంది. పాలకులు రాజకీయ మార్పుల గురించి చూసుకున్నట్లయితే రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. శక్తివంతులైన నాయకులు తమ అధికారాన్ని కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే దీనిని పరాభవ అంటే పతనం లేదా మార్పు అని కూడా అంటారు. అలాగే ప్రకృతి గురించి ఏం చెప్పారు ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. వాయుగండాలు అంటే తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే గత చరిత్రను, పురాణ గ్రంథాలను పరిశీలిస్తే శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది కాలచక్రంలో చాలా కీలకమైనదిగా కనిపిస్తుంది. తెలుగు కాలచక్రంలో 60 సంవత్సరాలలో పరాభవ నామ సంవత్సరం 40వ సంవత్సరం అన్నమాట. ఇది గతంలో ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో గతంలో పరాభవ సంవత్సరం వచ్చిన కాలాలు వచ్చేసి గడిచిన 150 ఏళ్లలో ఈ సంవత్సరం 3 సార్లు అయితే వచ్చింది. 1846 నుంచి 1847 మధ్య ఈ పరాభవ నామ సంవత్సరం వచ్చింది. అలాగే 1906 నుండి 1907 మధ్య, 1966 నుండి 1967 మధ్య, మళ్ళీ ఇప్పుడు 2026 నుండి 2027లో వస్తోంది. అయితే చరిత్ర ఏం చెప్తోంది అంటే గత అనుభవాల ద్వారా అనేది మనం గమనించినట్లయితే చరిత్రను గమనిస్తే పరాభవ సంవత్సరం వచ్చినప్పుడు దేశంలో లేదా ప్రపంచంలో కొన్ని కీలకమైన మార్పులు, ఇబ్బందులు ఎదురైనట్లు ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. 1966-67 మధ్య చూసుకున్నట్లయితే ఆ సంవత్సర పరాభవ సంవత్సరం ఎలా గడిచింది అంటే ఆర్థిక సంక్షోభం జరిగిందనమాట. అంటే భారతదేశంలో రూపాయి విలువను భారీగా తగ్గించారు. తీవ్ర కరువు ఏర్పడింది. ఆ సమయంలో దేశం తీవ్రమైన ఆహార కొరతను, కరువు పరిస్థితిని అయితే ఎదుర్కొంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు.
స్థిరపడ్డారు. అలాగే రాజకీయ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. లాలా బహదూర్ శాస్త్రి గారు మరణం తర్వాత ఇందిరాగాంధీ గారు అధికారంలోకి రావడం, రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం ఈ సంవత్సరంలోనే జరిగిందనమాట. అలాగే 1906 నుండి 1907లో కూడా పరాభవ నామ సంవత్సరమే కదా. ఈ సంవత్సరంలో ఏం జరిగింది అంటే బెంగాల్ విభజన ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర కాంక్ష ఉధృతమై వందే మాతరం ఉద్యమం పరాకాష్ఠకు చేరిన సమయం ఇది. బ్రిటిష్ వారికి భారతీయుల పట్ల వ్యతిరేకత పెరిగిన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ సంవత్సరం ఫలితాలు అయితే ఇలా ఉంటాయన్నమాట. పరాభవే సర్వలోకాః పరాభూతః భవంతి చ అంటే ఈ సంవత్సరంలో ప్రజలు తమ గర్వం వల్ల వచ్చే అనాలోచిత నిర్ణయాల వల్ల పరాభవాన్ని అంటే ఓటమి లేదా గౌరవ హానిని పొందే అవకాశం ఉంటుందని అర్థం అన్నమాట. అలాగే ప్రకృతి గురించి కూడా తెలుసుకున్నట్లయితే వర్షాలు పడతాయి కానీ అవి అకాలంగా లేదా అతివృష్టిగా మారి పంటలకైతే నష్టం కలిగిస్తాయన్నమాట. అలాగే సామాజికంగా చూసుకున్నట్లయితే కుల మత లేదా రాజకీయ పరమైన విభేదాలు తలెత్తి ప్రజల మధ్య ఐక్యత తగ్గే ప్రమాదం ఉందని పురాణాలైతే హెచ్చరిస్తున్నాయి. చరిత్ర ప్రకారం పరాభవ సంవత్సరం ఎప్పుడు వచ్చినా అది వ్యవస్థల్లో భారీ మార్పులకు దారితీసింది. పాత పద్ధతులు అంతరించి కొత్త వ్యవస్థలు పుట్టుకొచ్చే క్రమంలో చిన్నపాటి అలజడులు అయితే సహజం అన్నమాట. అందుకే దీనిని విధ్వంసం ద్వారా సృష్టి జరిగే సంవత్సరంగా పండితులు అయితే అభివర్ణిస్తారు. మన ప్రాచీన గ్రంథాలైన నారద సంహిత, బృహత్ సంహిత మరియు కాల నిర్ణయ చంద్రిక వంటి గ్రంథాలలో 60 తెలుగు సంవత్సరాల ఫలితాలను వివరించారు. అందులో 40వ సంవత్సరమైన శ్రీ పరాభవ గురించి చాలా స్పష్టంగా లోతైన విశ్లేషణ అయితే ఉన్నది. పురాణాలలో పరాభవ నామ సంవత్సరం గురించి ఈ క్రింది శ్లోకం అయితే ప్రసిద్ధి చెందిందనమాట. పరాభవే సర్వలోకాః పరాభూత భవంతి చ దుర్భిక్షం చ భయం చైవ జాయేతి నాత్ర సంశయః అంటే దీని అర్థం ఏంటంటే పురాణాల చర్చ ప్రకారం ఈ సంవత్సరంలో లోకంలోని ప్రజలు తమ అహంకారం వల్ల లేదా తప్పుడు నిర్ణయాల వల్ల పరాభవాన్ని అంటే అవమానాన్ని లేదా ఓటమిని అయితే పొందుతారు. అలాగే అక్కడక్కడ దుర్భిక్షం అంటే ఆహార కొరత మరియు భయం, అశాంతి నెలకొనే అవకాశం ఉందని ఈ శ్లోకం హెచ్చరిస్తోంది. అలాగే ఋషుల విశ్లేషణ గురించి కూడా చెప్పబడింది. పరాభవ అంటే కేవలం అవమానం మాత్రమే కాదండి. మన ప్రాచీన మునులు ఈ పేరును ఎందుకు పెట్టారో పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన కోణం కనిపిస్తుంది. పరా ప్లస్ భవ అంటే పరాభవ కదా. పరా అంటే శ్రేష్టమైన లేదా ఉన్నతమైన అనే అర్థం కూడా. భవ అంటే పుట్టడం లేదా కలగడం అన్నమాట. అంటే పాత గొడవలు, అహంకారాలు, పరాభవం నాశనమై ఒక ఉన్నతమైన కొత్త ఆలోచన పుట్టే సంవత్సరమే ఈ పరాభవ. మన పాత తప్పులను మనం తెలుసుకొని సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం ఈ ఏడాది ప్రకృతి మనకి ఇస్తుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.